దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. భాజపా బి టీమైన భారాసను ఓడించడం చాలా అవసరమని ఆయన తెలిపారు. రామప్ప ఆలయం వద్ద కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అనంతరం ములుగులో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. భారాస వైఫల్యాల్ని ఎండగట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ తయారు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చారిత్రక కట్టడం రామప్ప దేవాలయం నుంచి ఎన్నికల రణభేరి మోగించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 3 రోజుల పాటు చేపట్టిన బస్సు యాత్రను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ ప్రారంభించారు. మధ్యాహ్నం 3:30కు విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అగ్రనేతలకు రాష్ట్ర నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ములుగు జిల్లాకు బయలుదేరిన రాహుల్, ప్రియాంక నేరుగా పాలంపేటలోని రామప్ప ఆలయానికి చేరుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, నాయకులు ఉత్తమ్, కోమటిరెడ్డి, సీతక్క, శ్రీధర్బాబు, అజరుద్దీన్తో పాటు ఇతర నేతలంతా రాహుల్ గాంధీ, ప్రియాంకతో కలిసి రామప్ప ఆలయానికి వెళ్లారు. గర్భగుడిలో రుద్రేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రియాంక, రాహుల్ రాష్ట్ర ప్రజలకు ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల కార్డును స్వామివారి ముందుంచారు. అనంతరం రుద్రేశ్వరుడి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఆలయాన్నంతా కలియ తిరిగారు. కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచే రామప్ప దేవాలయంలోని శిల్పకళ, ఇతర కట్టడాలను తీక్షణంగా వీక్షించారు. ఆలయ గొప్పతనం, నాటి కళా నైపుణ్యాన్ని ఆలయ అధికారులు వారికి వివరించారు. రామప్ప ఆలయ సందర్శన అనంతరం బస్సు యాత్రను ప్రారంభించిన రాహుల్, ప్రియాంక అక్కడి నుంచి ప్రచార రథంలో ప్రదర్శనగా ములుగుకు బయలుదేరారు. గిరిజన, ఆదివాసీల నృత్యాలు, బతుకమ్మలు, కళాకారుల ఆటపాటలతో ర్యాలీగా బయలుదేరిన నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగారు. అనంతరం ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర నాయకులు రాహుల్, ప్రియాంకలను ఘనంగా సన్మానించారు. పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసినా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేసిందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గుర్తు చేశారు. రాష్ట్రంలో భాజపా, భారాస, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని, భారాస గెలవాలని భాజపా కోరుకుంటుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా ఆ పార్టీల్ని ఓడిస్తామన్న రాహుల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుగానే తెలంగాణలోనూ ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. आपके चीफ मिनिस्टर ने भी वायदे किए हैं। दलितों और आदिवासियों को उन्होंने जमीन देने का वायदा किया था। उन्होंने कहा था कि हर परिवार को वो 3 एकड़ जमीन देंगे। मैं आपसे पूछना चाहता हूं, चीफ मिनिस्टर ने क्या आपको जमीन दी? रोजगार का वायदा किया, क्या उन्होंने आपको रोजगार दिया? उन्होंने साफ सरकार चलाने की बात की थी, क्या उन्होंने भ्रष्टाचार किया? कलेश्वरम इरिगेशन प्रोजेक्ट में 1 लाख करोड़ रुपए उन्होंने आपके जेब में से लिए। धरनी पोर्टल स्कैम में उन्होंने आपकी जमीन आपसे छीनी। घर बनाने का वायदा किया था। मैं आपसे पूछना चाहता हूं, कितने लोगों के लिए उन्होंने घर बनाए? कर्नाटक में हमने 5 गारंटी का वायदा किया। पहले दिन हमारी कैबिनेट ने वो गारंटी पूरी कर दी। तो जो हम कहते हैं हम करके दिखाते हैं। आदिवासी इलाका है, सबसे जरूरी बात आपकी जमीन की है, इससे शायद जरूरी कोई बात नहीं है। और मैं आपको इस स्टेज से कह रहा हूं, जो आपकी जमीन है, जो आपका हक है, वो हम आपको गारंटी करके वापस देंगे। पोडू लैंड, पोडू जमीन और जो असाइंड जमीन है, जो आपकी है, जो आपका हक है, वो उसको हम पूरा करके दिखाएंगे। जब हमारी दिल्ली में सरकार थी, हम ट्राइबल बिल लाए थे, पैसा बिल लाए थे आपके लिए। आपकी जमीन का हक, जल का हक,
जंगल का हक हमने आपको दिया था और जो आज मैंने कहा है उसको हम पूरा करके दिखाएंगे। तो याद रखिए, ये तीनों पार्टियां एक साथ काम कर रही हैं, कांग्रेस पार्टी को हराने की कोशिश कर रही हैं। और इसका सबसे बड़ा सबूत यह है कि आपके चीफ मिनिस्टर पर ना कोई सीबीआई की इंक्वायरी है, ना कोई ईडी की इंक्वायरी है, ना कोई इनकम टैक्स डिपार्टमेंट की इंक्वायरी है। विपक्ष के सब नेताओं पर केस लगे हुए हैं। मेरे ऊपर 24 केस लगाए हुए हैं। मेरा घर छीन लिया, मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी, मगर आपके चीफ मिनिस्टर पे कोई केस नहीं, कुछ नहीं। आप अगर बीआरएस को वोट देंगे तो आपका वोट बीजेपी को वोट होगा। कर्नाटक में हराया, हिमाचल में हराया, तेलंगाना में हराएंगे, राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़, मिजोरम, हर स्टेट में हम बीजेपी को हराएंगे। इसीलिए बहुत जरूरी है कि आप यहां कांग्रेस पार्टी को पूरा समर्थन दें और बीजेपी की जो बी टीम है इसको यहां हरवाएं। ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా తెలంగాణను దోచుకుంటుందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలోని వేల కోట్ల విలువైన భూములతో పాటు భూదాన్ భూములను ఆన్లైన్లో తొలగించి దోచుకున్నారన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారని ప్రియాంక గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తామని, 2 లక్షల ఉద్యోగులకు తోడు నిరుద్యోగ భృతి, అమరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. एक तरफ बीआरएस की सरकार है, शुरू में उन्होंने तेलंगाना की बात की थी, लेकिन आज भाजपा के साथ पूरी तरह से मिल चुके हैं। आज सरकार वो नहीं चला रहे हैं, मोदी जी रिमोट कंट्रोल से चला रहे हैं। लैंड माफिया, सैंड माफिया, माइन माफिया, वाइन माफिया सब के साथ मिले हुए हैं। जिस तरफ आप देखो आपको भ्रष्टाचार ही भ्रष्टाचार दिख रहा है। जहां लूट सकते थे वहां से लूट रहे हैं। रंगारेड्डी जिले में हजारों करोड़ों के जमीन पर घोटाला किया, भूदान की जमीन रिकॉर्ड से ही गायब कर दी। आपको ये शब्द याद होंगे, बंगारू तेलंगाना याद है? ये शब्द, ये वादा आपको बीआरएस ने किया था कि तेलंगाना को स्वर्णिम जगह बनाएंगे, लेकिन इन्होंने अपने लिए बड़े बड़े आलीशान महल बना दिए और आपके जो सपनों का महल था वो चूर चूर कर दिया। सामाजिक न्याय कौन सा? इनके 18 मंत्रियों में से 3 तो सीएम के ही परिवार के हैं और इनके पास 13 मंत्रालय हैं और बीसी की संख्या 50% से ऊपर है, लेकिन मंत्रालय में सिर्फ 3 मंत्री हैं। मोदी जी ने कितने बड़े बड़े वादे किए थे, ट्राइबल यूनिवर्सिटी बनाएंगे, स्टील प्लांट लगवाएंगे, हॉर्टिकल्चर यूनिवर्सिटी बनाएंगे। क्या बनाया? कि तेलंगाना के लिए कांग्रेस पार्टी ने एक रोड मैप, एक विजन बनाया है कि तेलंगाना आंदोलन के शहीदों के परिवार को एक सरकारी नौकरी दिलवाएंगे, उनके माता पिता या पत्नी को 25,000 रुपए मासिक पेंशन मिलेगा, 2 लाख खाली सरकारी पद हैं उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा। అమరుల త్యాగాలతో సాకారమైన తెలంగాణను ఒక కుటుంబం చెరబట్టి ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం రాజ్యమేలుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి చేసేందుకే గాంధీ కుటుంబం వచ్చిందన్న ఆయన 6 గ్యారంటీలు అమలు చేసి ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్ నెరవేర్చి తీరుతుందని హామీ ఇచ్చారు. 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది మంది యువకుల ఆత్మ బలిదానం, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థుల వీరోచిత పోరాటం, తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. వచ్చిన తెలంగాణలో 2 సార్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే నీళ్లు, నిధులు, నియామకాలు ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చెరబట్టి 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు, 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. మిత్రులారా, ఎక్కడ చూసినా అరాచకం నడుస్తుంది, అరాచకం తాండవిస్తుంది, అవినీతి రాజ్యమేలుతుంది, ఆధిపత్యం మనల్ని అదిపి పెట్టి మన తల మీద కాలు పెట్టి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, అందుకే ఈ రోజు వచ్చిన తెలంగాణను చెరబట్టిన చంద్రశేఖరరావు నుంచి విడిపించడానికి ఇవాళ గాంధీ కుటుంబం ఈ రోజు మన మధ్యలోకి వచ్చిండ్రు. మిత్రులారా, తెలంగాణ అయితే సోనియమ్మ ఇచ్చింది, కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే సోనియా గాంధీ గారు మళ్ళీ నడుం బిగించి ఈ పేదల కోసం, ఈ ఆడబిడ్డల కోసం, ఈ విద్యార్థుల కోసం, ఈ నిరుద్యోగుల కోసం, ఈ రైతుల కోసం, ఈ మైనారిటీల కోసం, ఈ మహిళల కోసం
వినూత్నమైన పథకాలు తీసుకొచ్చి 6 గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. రాబోయే ఎన్నికలలో జాగ్రత్తగా ఉండాలి, ఆలోచన చేయాలి. ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాన్ని ఆలోచన చేసి తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ములుగులో బహిరంగ సభ అనంతరం ప్రియాంక గాంధీ రోడ్డు మార్గాన హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారు. రాహుల్ గాంధీ రాష్ట్రంలో 3 రోజులు బస్సు యాత్రలో పాల్గొనున్నారు. రాహుల్ గాంధీ ఈ రాత్రికి భూపాలపల్లిలో బస చేయనున్నారు. రామప్పలో ప్రారంభమైన బస్సు యాత్ర 5 పార్లమెంటు స్థానాల పరిధిలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగనుంది.